ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల పరిశోధన విద్యార్థి ఇటీవల పరిశోధన పూర్తి చేసిన డాక్టర్ దరువు ఎల్లన్న గారు తెలంగాణ ఉద్యమానికి చుక్కానిగై తన పాటతో పల్లెటూరు నుంచి హైదరాబాద్ వరకు గ్రామ గ్రామాన ఊరు ఊరున వాడవాడన వీరులారా వందనం అనే పాటతోనే తెలంగాణ ఉద్యమానికి మరింత చుక్కాని వెలిగిండు. ఆ పాట రాసిన రచయిత, కవి, కళాకారుడు, కొన్ని సమయాల్లో మరొక కొన్ని విమర్శకులకు ఉన్న మా ఆత్మీయ సోదరుడు దరువు ఎల్లన్న గారితో చిన్న ఇంటర్వ్యూ పెట్టి తెలుసుకున్నాం. అన్నగారు నమస్కారం. మీ పాట గురించి, మీ పాట ఉద్దేశం గురించి, ఆ పాట ఎలా వచ్చింది, ఆ పాట రావడానికి కారణం ఏంది అని ఒక్కటి మా ప్రేక్షకులు కొంచెం చెప్పగలరు అన్నగారు. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమ కాలంలో అప్పుడు మనం పుట్టలే, కానీ కాలక్రమంలో 69 ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమంలో భాగంగా చదువుకుంటున్న సందర్భంలో ఇంటర్మీడియట్ డిగ్రీ చేస్తున్న రోజుల్లోనే తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతుండే. ఆ కార్యక్రమాల్లో మేము భాగస్వామి కావడం, సిద్దిపేటలో మంజీర రచయితల సంఘం అని డాక్టర్ నందిని సిద్ధారెడ్డి సారు మా గురువు, ప్రత్యక్షంగా మాకు గురువు, ఆయన బోధకులు. వాళ్ళు ఆ సంఘం ద్వారా రకరకాల కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. ఆ కార్యక్రమంకి పోయినప్పుడు 69లో సంబంధించిన ఉద్యమకారుల గురించి చెప్తూ ఉంటే మాకు చాలా బాధ అనిపించారు. ఇంతమంది బిడ్డలు తెలంగాణ కోసం చనిపోయారు అని చెప్పేసి. విద్యార్థి దశలో విద్యార్థులే 360 మంది విద్యార్థి ఉద్యమకారులు ఆ రోజు చనిపోయిన సంగతి. అంటే మరి మేము అక్కడ నుంచి యూనివర్సిటీ దాకా వచ్చినాం. యూనివర్సిటీకి వచ్చినాం, ఎక్కడ కూడా వాళ్ళకి సంబంధించిన సంపూర్ణ చరిత్ర లేదు. కేవలం డయాస్ల మీద మాట్లాడుకుంటున్నాం తప్ప సంపూర్ణ చరిత్ర లేదు. అప్పటికే జోహార్లు, అమరులకు జోహార్, వీరులకు జోహార్ అని నందిని సిద్ధారెడ్డి గారు రాసిన పాట, అందరూ అమరవీరుల గురించి రాసిన పాట అది. అట్లనే నేను ప్రత్యేకంగా విద్యార్థులకు సంబంధించి ఒక ఏం ఉండాలి అని చెప్పేసి 69లో చనిపోయినటువంటి అమరవీరులను గుర్తించుకునే విధంగా, వాళ్ళకే అంకితం చేసే విధంగా ఒక విద్యార్థి అమరుల పాట రాయడం, అదే వీరులారా వందనం. అది ఏమైపోయింది కాలక్రమంలో, ఈ 69 ఉద్యమకారులను స్మరించుకునే గేయంగా ఉన్న క్రమంని 2009లో ఒకటేసారి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేసరికి ఈ 2009 ఉద్యమ కాలంలో కూడా చనిపోయిన అమరులకు అది అటాచ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమ కాలంలో కూడా చనిపోతున్న అమరుల గురించి కూడా అది ఆప్ట్ అయ్యే వరకు తెలంగాణ మొత్తం ఒక్కసారి విజృంభించినట్టుగా ఒకటేసారి విస్ఫోటనలాగా ఆ పాట గ్రామ గ్రామాన్ని ఎగిపోయింది. అంటే మళ్ళీ తొలి దశ ఉద్యమంగా నివాళులర్పించినావు. మళ్ళీ దశ మొన్నటి ఉద్యమానికి నీ పాట ఒక ఉప్పెనైంది, ఊతరులాగా ఉద్యమంలో పాట నడిపించింది ఉద్యమాన్ని అనే రకంగా చెప్పుకోవచ్చు. నీ పాట ఊరూరు నడిపించాను, ఊరూరా తెలపడితే అసలు ఆ పాటలన్నీ మీటింగ్ లేని సందర్భం వచ్చింది కదా. అట్లా వీరులారా వందనం నిజంగా తెలంగాణ ఉద్యమమే నాతో రాయించిన పాటగా నేను భావిస్తా ఉన్నాను. అన్నగారు, గత ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక మరి అంత పాట రాసిన మీకు గత ప్రభుత్వంలో ఏమైనా గుర్తింపు కానీ సత్కారాలు కానీ జరిగినాయా? సత్కారం లేదు, చీత్కారం రాకుండా జరిపాయి. ఇంకా సత్కారం ఎక్కడిది? కేసులు రద్దు కాకపోతే కేసులు ఉల్టా పెట్టబడ్డాయి. కళాకారులమేనా? 100% కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామనే పేరు మీద బోగస్గా సాంస్కృతిక సారథి చైర్మన్ రసమే బాలకృష్ణ గారు ఆయన దగ్గరలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. నిజమైన ఉద్యమకారు, నిజమైన కళాకారులు, ఉద్యమ కళాకారులు వెళ్తున్నారు, వాళ్ళందరూ రోడ్డు మీద పడేసే పరిస్థితి. అందుకనే పాపం వాళ్ళు భిక్షాటన చేసిన పరిస్థితులు వచ్చినాయి. ఇలా కళాకారులు భిక్షాటన చేసుకుంటారా? అమరవీరుల స్తూపంగాడికి వచ్చి నిరసన చేసిన పరిస్థితులు ఉండే. కాబట్టి కళాకారులకు అట్లాంటి పరిస్థితులు, మెయిన్గా విద్యార్థి ఉద్యమకారులందరూ కూడా ఏం కోరుకున్నారు? తెలంగాణ గడ్డ మీద రాష్ట్రం వస్తే మా బాధలన్నిటికీ విముక్తి జరుగుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయని భావించారు. ఈ ఉద్యోగాలు రాకపోగా ఉద్యోగాల గురించి కొట్లాడుతున్న బిడ్డల మీద మళ్ళా కేసులైనాయి. మురళీముదిరాజు ఉద్యోగం రాకపోతే చనిపోయింది హాస్టల్లో, ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మేము ఆ బిడ్డకు అండగా నిలబడాలని చెప్పేసి ఉద్యమకారులు అందరం పోయి అక్కడ అండగా నిలబడితే, మద్దతు నిలబడితే ఉల్టా మా మీద కేసులు పెట్టి మళ్ళీ చెంచలు కూడా జైలుకు పంపింది ఈ గత ప్రభుత్వం. కాబట్టి గత ప్రభుత్వంలో మాకేం ఒరగకపోగా ఉల్టా మా మీద దాడులు, ఉల్టా మా మీద రకరకాల అణచివేత జరిగింది. అయినా కొట్లాడినాము. నరసయ్య ఒక రీసెర్చ్ స్కాలర్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు, మురళీముదిరాజు ఒక హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మళ్ళీ ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే కడుపు మండి మళ్ళీ పోరాడినాము. పోరాటం తప్ప, గత ప్రభుత్వం ఉన్న రోజులు పోరాటం తప్ప బతుకులకు జరిగింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. కళాకారులకు న్యాయం జరగలేదు, కవులకు న్యాయం జరగలేదు. సరే, ఉద్యమ ఉస్మానికి ఏమైనా జరిగిందని మీరు ఒక ఉస్మాన్ విద్యార్థిగా ఉద్యమం ఉస్మానికి ఏమైనా జరిగిందని మీరు భావిస్తున్నారా? కొంతమంది లాభపడడానికి మాత్రం ఉపయోగపడదు తప్ప ఉస్మానియా విద్యార్థులకు ఏం ఒరిగింది ఏం లేదు. ఈ ఆర్ట్స్ కళాశాల లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు, తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ ఆర్ట్స్ కళాశాల సాక్షిగా చాలా మంది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు బయటకెళ్ళి వచ్చి ఒక తిరుపతి పోతే వెంకన్నను దర్శించుకోవాలని చెప్పేసి ఎట్లయితే అనుకునే వాళ్ళు, ఇట్లా ఒక పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకోవడానికి ఎట్లయితే వెళ్తారో అట్లా తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఇది ఒక పుణ్యక్షేత్రం. భాగస్వామ్యం కావాలి. ఇక్కడ పుణ్యక్షేత్రం, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని పోతే చాలనుకున్న
ఉన్నారు చాలా మంది ఆర్ట్స్ కళాశాలలు. కాబట్టి అట్లాంటి కళాశాలను మొత్తం నిర్వీర్యం చేసింది ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఒక వీసీ అంటూ పెడితే ఆ వీసీ గేట్లు పెట్టుకున్నాడు, ఆ వీసీ అంటూ పెడితే మొత్తం అన్నింటినీ అమ్ముకు తిన్న పరిస్థితుండే. ఏదో 100 సంవత్సరాలు ఏదో ఒక పైలాన్ కట్టారు, దీని మీద కుంభకోణం. ఇట్లా కుంభకోణాలు తెరదీసి ఉద్యోగులను టార్చర్ పెట్టి పార్ట్ టైంల పేరు మీద ఉద్యోగాలు, కాంట్రాక్ట్ పేరు మీద ఉద్యోగాలు చేస్తూ ఉంటే చాలా మంది నిర్వీర్యం అయిపోయింది ఇక్కడ. అంటే విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం కాబట్టిది. ఏ తెలంగాణ రాష్ట్ర స్థానంలో కీలక భూమిక పోషించే ఉస్మాన్ సిటీ, ఆ ఉస్మాన్ సిటీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిర్వీర్యం అయింది, నిరాదరణకు గురి కాబడ్డది. హాస్టల్ అధ్వానమైనాయి, మళ్ళీ ఆంక్షలకు వెళ్ళింది, మొత్తం ఆ గేట్లు పెట్టిన పరిస్థితి వచ్చింది. సాయంత్రం అయితే గేట్లు పెట్టుడనే. పాపంగా వాకర్స్ అప్పుడప్పుడు యూనివర్సిటీలకు వస్తారు, వాకర్స్ కు ఫీజులు వసూలు చేస్తారు ఎవడన్నా. ఇంత దుర్మార్గమైన పరిస్థితులకు నెట్టబడ్డదంటే గత ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ, తెలంగాణ రాజముద్ర మీద, తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తున్న పాట మీద, మన గీతం మీద మీ ఉద్దేశం ఏంటన్నా, మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు రాజముద్ర అనేది ఏదో రాజుల కాలం నాటి ముద్రలు కావు. రాజముద్ర అంటే ఆ టైంలో పరిపాలిస్తున్న పరిపాలకుల ప్రజల కోరికల్ని, ప్రజల అభిప్రాయాలని ఎత్తిపట్టే విధంగా ఉండాలన్నటువంటిది ఒక రాజముద్ర. అంటే గతంలో రాజముద్రలు ఉండే, ఆనాటి కాల పరిస్థితులను బట్టి ఆ ముద్రలు ఉండే. ఇంకా అవన్నిటిని మనం ఇప్పుడు కూడా పెట్టుకోవాలనేది ఏం అది కాదు, కానీ వాటిని వారసత్వ సంపదగా చూడాల్సిందే. ఇలా కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ ఒక వారసత్వ సంపద చూడాల్సిందే. రాజముద్రలో ఇవన్నీ ఒక చారిత్రక సంపదలే. కానీ త్యాగాల గడ్డ మీద, ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమం సాక్షిగా త్యాగాలు తెలంగాణ గడ్డ మీద ఎంతో మంది చనిపోయిన బిడ్డలు కాబట్టి అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో ఆ అమరవీరుల స్తూపాన్ని ఎక్కడన్నా పుస్తకాలలో ఒక పేజీ చదువుకుంటే సరిపోతుంది, చదువుకుంటే చాలు, మా చరిత్రను కనుమరుగు చేస్తారేమన్నటువంటి బాధ మాకుండే. అట్లాంటిది ఇలా ముఖ్యమంత్రి గారు స్వయంగా రాజముద్రలోనే అమరవీరుల స్తూపం పెట్టమంటే గర్వకారణం కదా, హర్షించదగ్గ విషయమే కదా. ఇప్పుడు రాజముద్రలనే అమరవీరుల స్తూపం అంటే ఇగో తెలంగాణ రాష్ట్రం వచ్చింది త్యాగాలతోటి అని ముద్ర గుద్దడం కదా. మరి వాళ్ళతో వచ్చిందిగా తెలంగాణ రాష్ట్రం కూడా. నేను అందుకనే గర్వపడతా ఉన్నా. కొంతమంది సరే ఇక ప్రతిపక్షాలు రకరకాల గత ప్రభుత్వం పెట్టిన ముద్రలు అవి మేము మా ఉంటేనే బాగుంటుందేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కానీ దానికంటే గొప్ప చరిత్ర వెళ్ళినటువంటి ముద్రను పెట్టడం అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఇప్పుడు మన అన్నగారు ఈ కీరవాణి గారు సంగీత దానికి అందిస్తున్నాడు, దీని మీద కూడా కొంచెం కాంట్రవర్సీ నడుస్తుంది. దీని మీద మీరు ఒక సంగీతానికి కులము, మతము, ప్రాంతం అంటూ ఉండదు. సంగీతం అది, సంగీతము దర్శకత్వం వహిస్తుండు. ఆయన అందశ్రీ గారు రాసిన పాటను ఈ లిరిక్ మంచిగా లేదు, ఆ లైన్ మంచిగా లేదు అని చెప్పేసి సవరించట్లే. అందశ్రీ గారు రాసిన పాటకి, ఆ సాహిత్యానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు అంతే. దానికి తగ్గట్టుగా ఆ గీతానికి దానికి తగ్గట్టుగా సంగీతాన్ని సమకూరుస్తున్నారు కీరవాణి గారు. దీన్ని కొంతమంది జీర్ణం చేసుకోలేక, అంటే వాస్తవంగా ప్రతిపక్షాలకి ఏముందంటే ఏం చేసినా ప్రభుత్వం మీద బురదలే కార్యక్రమం తీసుకుంటారు. గత ప్రభుత్వంలో 2 దఫాలుగా ప్రభుత్వం ఏర్పడ్డది, రాష్ట్ర గీతమే లేని రాష్ట్రంగా 2 దఫాలుగా ఉన్నది. అప్పుడు సిగ్గానిపించాలి కదా ఇప్పుడు మాట్లాడేటలకు. రాష్ట్ర గీతంగా ఇప్పుడు అవతరించబోతున్న వేళ, రాష్ట్ర గీతంగా ఆవిష్కరించబోతున్న వేళ సంబరపడాలి, మార్పు చేర్పుడు చెప్పాలి. అరే ఈ మట్టి మీద నడిచిన బిడ్డ అందశ్రీ, ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డలతోటి, విద్యార్థి బిడ్డలతోటి ఎంతో అనుబంధం ఉన్నటువంటి బిడ్డ. ఈ మట్టి బిడ్డ అందశ్రీ రాసిన పాట రాష్ట్ర గీతంగా లేనప్పుడు ఇప్పుడు కారు కూతలు కూర్చున్న ఎక్కడ పోయి అంటున్నా, రాష్ట్ర గీతంగానే లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఆవిష్కరించబోతున్న వేళ, ఇప్పుడు రాష్ట్రగీతంగా ఆవిష్కరించబోతున్న వేళ కావాల్సుకొని కొంతమంది బురదల కార్యక్రమం చేస్తారు. దాన్ని పట్టించుకునే పరిస్థితిలో మేము లేము. ఎందుకంటే ఇలా అట్లా అనేవాళ్ళు ఒకటి గమనించుకోవాలి. గతంలోనే జయ జయ తెలంగాణ ఒక మాట సందర్భం గుర్తు చేస్తున్నా. గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఇక్కడికి వచ్చి సబ్ పెట్టారు మీ అందరి సమక్షంలో, జనజాతర. అక్కడ నేను గట్ట సీఎం కాబోతున్నా, సీఎం అయితే ఉస్మాన్ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ ముందు అమరవీరుల విద్యార్థి శుభం కడతానని చెప్పి అన్నాడు. మరి ఈ రోజు ఆ మాటకి అన్నగారు సీఎం గారు కట్టుతాడా? 100% ఉంటారని చెప్పేసి నేను అయితే ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఎందుకంటే మేమే ఆ రోజు ఇదే ఆర్ట్స్ కళాశాల సాక్షిగా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టినాం, జనజాతర పెట్టినాం. అక్కడికి వెళ్ళిన సభ అయిన తర్వాత ప్రభుత్వం మా మీద రిస్ట్రిక్షన్స్ పెట్టింది, కేసులు పెట్టింది. అన్నగారు మేము కోర్టు పర్మిషన్ తెచ్చుకొని ఈ మీటింగ్ పెట్టినాం. ఈ సభ అయిపోయిన తర్వాత ఇక్కడనే ఆర్ట్స్ కళాశాల ముందు ఇషాంత్ రెడ్డి చనిపోయిన ప్లేస్ లో అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసిండ్రు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు. మేమేమంటున్నాం అంటే ఆ రోజు శంకుస్థాపన మాకైతే హృదయపూర్వకంగా మాకు అసలు సంబరం అనిపించింది. ఏంటంటే యూనివర్సిటీ నిండా
ఇన్ని త్యాగాలున్నాయి కదా, ఈ త్యాగాల ప్రతిరూపకంగా ఒక అమరవీరుల స్తూపం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండాలి అని చెప్పేసి మేము భావించినాము. అందుకని ఆ రోజు శంకుస్థాపన చేయలేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు భవిష్యత్తులో వస్తారు, చాలా బ్రహ్మాండమైనటువంటి అమరవీరుల స్తూపము ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో మేము నిర్మించుకోవాలి. 100% అదే ప్లేస్లో మేము అమరవీరుల స్తూపం నిర్మించుకుంటామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఒక కాంగ్రెస్ నాయకుడుగా, కళాకారుడుగా, రచయితగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలాంటి ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? టీచింగ్ లేవు, నాన్ టీచింగ్ లేవు, ఖాళీలు విక్రిస్తున్నాయి, ఎక్కడ పట్టినా వాతావరణం కొంచెం పొలిటే ఉంది. మరి ఇప్పుడు మీరు ఎలాంటి సీఎం గారిపై ఒత్తిడి అయిపోతున్నారు? గత ప్రభుత్వం చల్లిన బురద అడగడానికి కొద్దిగా టైం పడుతుంది. గత ప్రభుత్వం వేసిన పల్లేరుగాయలు ఏరడానికి కొంత టైం పడుతుంది. అవన్నీ ఏరుకుంటూ దీన్ని క్లీన్ చేసుకుంటూ శుద్ధి చేస్తూ గతంలో ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఒక ప్రపంచ ఖ్యాతి ఎట్లయితే ఉండను, ఇక్కడ నుంచే విశ్వవిద్యాలయాల నుంచే శాసనాలకు సైతము ఇక్కడ నుంచి సలహాలు పోయేటి అన్నటువంటి చరిత్ర ఏదైతే ఉండను, అట్లాంటి రోజు మళ్ళీ రాబోతా ఉంది. మీరు చూడండి, రానున్న రోజుల్లో ఉస్మాన్ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ కానీ, హాస్టల్ కానీ, మెస్సులు కానీ, విద్యార్థులు కానీ, టీచింగ్ కానీ, నాన్ టీచింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా సవరించబడతాయి. గత ప్రభుత్వం చేసిన అన్యాయం ఏదైతే ఉండేనో, దోపిడీ ఏదైతే ఉండో అది లేకుండా సవరించబడుతుంది. ఒక మంచి రోజులు రాబోతా ఉన్నాయి ఉస్మాన్ యూనివర్సిటీకి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అన్నగారికి ఇంకో మాట, ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంతోమంది ఉద్యమకారులు జైలుకి వెళ్ళారు, నిర్బంధాలు ఎదుర్కొన్నారు. మరి రేపు జరగబోయే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆహ్వానం ఉంటుందా? సన్మానం గ్రహీతల సన్మానాలు ఇస్తూ మన వాళ్ళు ఉంటారా? ఇప్పుడు ప్రభుత్వం ఒకటి అంటే విద్యార్థి ఉద్యమకారుల కంటే కూడా ఇంకా గొప్ప త్యాగం ఒకటి ఉన్నది, అది అమరవీరులు. ఆ అమరవీరుల కుటుంబాలని సత్కరించుకునే రోజుగా జూన్ 2 జరగబోతా ఉన్నది. గతంలో గత ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ సంబరాలు చేసుకున్నారు తప్ప అమరవీరుల కుటుంబాలను గుర్తించిన పరిస్థితి లేదు. ఇలా జూన్ 2 రోజు అమరవీరుల కుటుంబాలకు సత్కారం చేసుకుంటూ, అమరులను స్మరించుకుంటూ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. కాబట్టి ఇవి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతున్నట్టే కదా. మరి అన్నగారు ఒక మాట, ఒక విద్యార్థి ఉస్మాన్ యూనివర్సిటీకి ఇక్కడ విద్యార్థిగా మన రాజముద్రలో ఇప్పుడు కొత్త లోగో రాజముద్ర తయారవుతుంది కాబట్టి మన ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన నమూనా ఏదో ఒక కనీసం అనువంతున్నా మంచిగా ఉంటుందని, ఎందుకంటే తెలంగాణలో విశ్వవిద్యాలయాలే ఉద్యమానికి చేయుతునిచ్చాయి, ఉద్యమాన్ని వేతులైపోయి. మరి అలాంటి ఉద్యమంలో మెయిన్ ఈ పాత్ర ఈ గడ్డ ఆర్ట్స్ కళాశాల ఉంది. మరి ఆర్ట్స్ కళాశాల ఎందుకు ఇంతో ఆర్ట్స్ కళాశాల ఈ యొక్క లోగోకి ఎంతో స్థానం ఇవ్వట్లేదు, నాకు కొంచెం ఆవేదన. నేనేమంటున్నానంటే ఆర్ట్స్ కళాశాల అనేది ఒక విద్యాలయానికి సింబాలిక్. ఇది విద్యాలయం కాదు అన్నగారు, ఒక నిమిషం, ఇది ఒక విద్యాలయం. తెలంగాణ ఉద్యమ అడ్డ. ఎస్, ఉద్యమ అడ్డ, ఇది విద్యాలయం, ఉద్యమ 100% ఇది ఉద్యమ కేంద్రం. అయితే ఈ ఉద్యమ కేంద్రము ఈ ఉద్యమ కేంద్రం సాక్షి ఎన్నో త్యాగాలు జరిగినాయి. ఈ త్యాగాలకు ప్రతీకైన అమరవీరుల స్తూపాన్ని పెట్టంగా అమరవీరుల స్తూపంలో అంతర్లీనంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నట్టే, ఆర్ట్స్ కళాశాల ఉన్నట్టే, అమరవీరుల స్తూపం కనబడితే చాలు ఆర్ట్స్ కళాశాల కనబడుతున్నట్టే. దాంట్లో భావిస్తారు, దాంట్లో ఎందుకంటే అమరవీరుల త్యాగాల్ని గుర్తించిన లేరు. రాజముద్రలో అమరవీరుల స్తూపం పెడుతున్నప్పుడు రాజముద్రలో మేము ఉస్మాన్ యూనివర్సిటీని చూసుకుంటున్నాం, మేము ఆర్ట్స్ కళాశాల కనబడుతుంది దాంట్లో మాకు. కాబట్టి అన్ని దాంట్లో నిబిడీకృతమై ఉన్నాయి. అమరవీరుల స్తూపంలోనే మా అందరి ఆకాంక్షలు, అమరవీరుల ఆకాంక్షలు, ఉద్యమకారుల ఆకాంక్షలు, ప్రతి తెలంగాణ ప్రజలు కలలుగన్న ప్రతి ఆకాంక్ష అమరవీరుల స్తూపంలో ఉంది. అది నెరవేరే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందనడానికి ఒక మచ్చుతునక రాజముద్రలో అమరవీరుల స్తూపం. అన్నగారు, చివరిగా మీ నోటి నుంచి జాలువారిన ఆ పాట ఒక్కసారి మన యొక్క విద్యారంగం కోసం మీ పాట, ఆ గొంతు మళ్ళొకసారి ఆనాటి యవ్వనపు దరువేళ్ళను మళ్ళీ ఒకసారి మన కోసం పాట. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, ఇదే కళాశాలలో నా ఎంతో మంది బిడ్డలు. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తుటి మడుగుల్లో ఎత్తిన్రు పిడికిళ్ళు, ఇరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు. ఈ గడ్డ మీద ఎంతోమంది బిడ్డలు చనిపోయారన్న. సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. అమరవీరుల ఆత్మల సాక్షిగా నిజంగా ఆత్మలు ఘోషించిన ఇన్ని రోజులు
ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరవీరుల ఆకాంక్షలు నెరవేరబోతున్న దిశగా ఆ అమరవీరుల ఆత్మలు కూడా ఇలా శాంతింపబడతాయి. తెలంగాణ రాష్ట్రం నిజంగా మా రాష్ట్రం మాకు వచ్చింది అని ఎప్పుడు భావిస్తారు తెలుసా తెలంగాణ ప్రజలందరూ కూడా. ఇగో ఇప్పుడు ప్రజాపాలన జరుగుతున్న క్రమంలో ఆ అమరవీరుల త్యాగాల్ని ఎత్తిపడుతూ ప్రజలందరూ కూడా సంబరం చేసుకునే దిశగా ఆ అమరవీరులకు సత్కారం చేస్తూ జూన్ 2న ఇలా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించబోతున్న కార్యక్రమం చూస్తుంటే ప్రజలందరూ కూడా ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కవులు, కళాకారులు, తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా మా రాష్ట్రం ఇవాళ వచ్చింది, గడీల బందీ అయిన తెలంగాణ విముక్తి జరిగింది. గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టే వచ్చి గడిలో బందీ అయింది, బందీ అయిన తెలంగాణ ఇలా విముక్తి జరిగింది, ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతుందని చెప్పేసి ఒక సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ దిశగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్నగారు, మీకు అనేక అంశాలపై క్లారిటీ. థ్యాంక్ యూ.